హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వనరామ్ జ్యువెలరీస్. ఈ రోజు ముందుకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చేసానండి. ఆ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అంతేకాకుండా మీకు చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తుంటారు గివ్ గిఫ్ట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి. సో ఈ వీడియోకి అయితే గివ్ విన్నర్ని అనౌన్స్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాను. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఐటమ్స్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి ఇష్టం లేకపోతే కనుక ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా మన కలెక్షన్ మొత్తం చూడండి. దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇందాక ఒక దాంట్లో కాంబో వచ్చింది చూడండి. ఆ పీస్ బయట వచ్చేసి 600 రూపీస్ వరకు చెప్తున్నారండి. అండ్ బార్గెనింగ్ చేస్తే 550, 500కి సేల్ చేస్తున్నారు. అదే పీస్ని మనం 400 కూడా సేల్ చేసాము. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో ఇంతకంటే నేను ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ అయితే ఏం చెప్పలేను. అండ్ మీరు చూసిన వాటికి ప్రైస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి అవైలబుల్గా ఉంటుంది. అండ్ కాంబోస్ పెట్టినవి మీరు కాంబోస్ తీసుకోవాలండి, మళ్ళీ వాటిని సింగిల్గా అయితే అడగద్దు. సో సింగిల్ ఐటమ్స్కి సింగిల్ ప్రైస్ చెప్తాను. అండ్ చాలామంది మేడం నాకు సింగిల్ కావాలి ప్రైస్ చెప్తాను అడుగుతున్నారు, సారీ అండి. అండ్ అవి సింగిల్స్గా ఉన్నవి కూడా మీకు మన వీడియోస్లో ఉంటాయి, చూసి మీరు బుక్ చేసుకోవచ్చు. దయచేసి కాంబోస్లో మాత్రం కాంబో తీసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తాయి అనమాట. అవి సింగిల్గా తీసుకుంటే మీకు ప్రైస్ అనేది ఎక్కువగా పడుతుంది. అదే డిఫరెన్స్ అండి కాంబోస్కి సింగిల్కి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకా ప్రైజెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత తక్కువకి ఇస్తుంటే కూడా ఇంకా చాలామంది ఇంకా లెస్ ప్రైస్కి రాదా మేడం, డిస్కౌంట్ ఇవ్వరా, చాలామంది డిస్కౌంట్ ఇస్తున్నారు అంటున్నారు. ఇట్స్ ఓకే అండి, వాళ్ళకి 5 రూపీస్కి 10 రూపీస్కి వాళ్ళకి మార్జిన్ సరిపోతుందేమో, వాళ్ళకి మనీ అంత నీడ్ లేదు, లేదా వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి. సో వాళ్ళ రీజన్స్ ఏవో నాకు తెలియదు. అండ్ నేను ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు. అండ్ నేను జెన్యున్గా వర్క్ చేస్తున్నాను. అండ్ నా వర్క్కి తగ్గ మనం రెస్పాన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. మనం ఎంత వర్క్ చేస్తున్నామో అంత మార్జిన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఇంతకంటే తక్కువకి అంటే నాట్ పాసిబుల్ అండి. అండ్ సమ్ టైమ్స్ ఫెస్టివల్ డేస్లో మనం ఎలాగో ఆఫర్స్ అయితే ఇస్తున్నాము, ఆ టైంలో మీరు యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే, ఓకేనా. అండ్ ప్లీజ్ ఇప్పుడైతే మాత్రం డిస్కౌంట్ అయితే అడగద్దు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో కొన్ని రూల్స్ ఉంటాయండి. సో చాలామంది ఏంటంటే అందుకే ఆన్లైన్లో కొనకూడదు, ఇలా చేస్తారు అలా చేస్తారు అంటారు. సో ఆఫ్లైన్లో మీరు పెట్టే ప్రైజెస్ ఒకసారి కంపేర్ చేసుకోండి మీరు కూడా. సో ఆ తర్వాత మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ నేను చెప్పే రూల్స్ వినండి. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటేనే ఆన్లైన్లో పర్చేస్ చేయండి. ఇన్ కేస్ నాట్ ఓకే అంటే ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం, పర్చేస్ చేయొద్దు. బట్ మన వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. దీనివల్ల ఏంటంటే అలా విల్లింగ్ ఉన్న వాళ్ళైనా పర్చేస్ చేయగలుగుతారు. అదొకటి మీరు నాకు చేసే హెల్ప్ అవుతుంది. సో వీడియోస్ అయితే ఫుల్గా చూడండి, కలెక్షన్ చూడండి, ప్రైస్ చూడండి. ఇక్కడ చూడండి, రెండు వేరే వేరే ప్రైస్ ఉన్నాయి కదా. 740 వచ్చేసి కొంచెం చిన్నగా వస్తుందండి, 1000+ వచ్చింది కొంచెం పెద్దగా వస్తుంది. సైజులో డిఫరెన్స్ ఉందన్నమాట. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏంటి మేడం 2 ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పేసి, ఓకేనా. అండ్ సో రూల్స్ వచ్చేసి ఏంటంటే అండి, ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు నెగోషియేట్ చేయాల్సి ఉంటుందండి. సో లేదు ఇది ఇలా బెండ్ అయిపోయింది, కొంచెం ఇలా ఉంది, చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అందుకే ఆన్లైన్లో తీసుకోకూడదని వాళ్ళకి ఇట్స్ ఓకే మ్యామ్, మీరైతే ఆఫ్లైన్లోనే పర్చేస్ చేసుకోండి. అండ్ మనదైతే ఆఫ్లైన్ పర్చేసింగ్ లేదండి, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లో ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఎక్స్పెక్ట్ చేయడం చేత కాదనమాట. అంటే ఇది ఏ కలర్లో వస్తుంది, గోల్డ్ వస్తుందా, మ్యాట్ వస్తుందా, అవన్నీ తీసుకోలేరు. అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. అండ్ అలా కాకుండా కొద్దిగా అటు ఇటు వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళకైతే ఆన్లైన్లో బెస్ట్ అండి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని పర్చేస్ చేసుకోవచ్చు. ఎండలకి బయటికి వెళ్ళాలంటే చచ్చిపోతున్నాం బాబు, నా వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ మా హోమ్ టౌన్కి వచ్చున్నాను, అక్కడ లేనమాట. సో స్టిల్ మన ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాం, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ సండేస్ పిల్లలకి హాలిడేస్ ఉన్న టైంలో నేను కూడా కొంచెం బిజీగా ఉంటాను, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి అప్పుడు కొంచెం రిప్లై అనేది లేట్ అవుతుంది. చాలామంది కాల్స్ చేస్తుంటారు, ప్లీజ్ అండి కాల్స్ అయితే నాట్ అలౌడ్, ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్ చేయండి. మీరు బల్క్ తీసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద ప్రైస్ కనిపిస్తుంది, అదే ఫైనల్ ప్రైస్ అనమాట. మీరు ఒకవేళ క్వాంటిటీ పెంచితే ఒక 20,000కో 50,000కో తీసుకునేటట్లయితే సో మీకు నేను ప్రైస్ అనేది మీకు చెప్తాము. ఆల్రెడీ మనం జెన్యూన్ ప్రైజెస్ ఏనండి. సో ఈజీగా మీరు ఆఫ్లైన్కి వెళ్ళినా కూడా ఇంతకంటే తక్కువ మహా అంటే ఒక చిన్న డిఫరెన్స్ వస్తుంది, బెస్ట్ ప్రైస్కే వస్తాయి. ఇన్ కేస్ మీరు ఇంకా రెగ్యులర్గా తీసుకుంటుంటే మీకు నేను డిస్కౌంట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాను, అలాంటప్పుడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ మకర కుందనాలు చూడండి, 300 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. వీటిని మేము కాంబోస్లో కూడా పెట్టేశాము. సో అలా తీసుకుంటే మీకు ఇంకా లెస్ ప్రైస్కి వచ్చేస్తాయి ఇవి కూడా. అండ్ ఇవే ఐటమ్స్ అండి బయట చాలా ఎక్కువ కాస్ట్కి సేల్ చేస్తున్నారు. సో మీరు ఛానల్ చూడడం వల్ల మీకు ప్రైస్ వేరియేషన్ తెలుస్తుంది. ఓకే ఇక్కడ ఎంత సెల్ చేస్తున్నారు, అక్కడ ఎంత సెల్ చేస్తున్నారు, ఒకళ్ళు బార్గెనింగ్ చేయగలిగితే ఎంత చేయొచ్చు. సో అవన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇకపోతే గివ్ అవే గురించి చెప్తాను చూడండి. గివ్ అవే వచ్చేసి చాలా డేస్ అయితే నేను ఇవ్వక, బట్ ఈ వీడియోకి అయితే గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నాను. బట్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. సో అవి మీరు ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాల్సి ఉంటుంది.
ఓకే, ఎవరైతే ఎండింగ్ వరకు విని తర్వాత లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయాల్సి ఉంటుంది. విన్నర్ని వచ్చేసి ఈ వీడియోకి 100 కామెంట్స్ వచ్చిన తర్వాత వితిన్ సెకండ్స్లో నేను మీకు విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. సో మన గోల్ వచ్చేసి 100 కామెంట్స్ అనమాట. 100 కామెంట్స్ 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియోకి. సో 100 కామెంట్స్ వచ్చిన వెంటనే మీకు విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను. సో అది ఇక మీ చేతుల్లోనే ఉందండి. మీరు చూసే వాళ్ళంతా కూడా ఫుల్గా వీడియోని వాచ్ చేసి లైక్ నెంబర్ని కామెంటింగ్ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇది 100 ఈజీగా వచ్చేస్తుందండి. రీసెంట్లీ మనకి 20-30 వస్తున్నాయి కాబట్టి నేను చేయట్లేదు. బట్ ఈ వీడియోకి 100 కామెంట్ వస్తే కనుక 100 కామెంట్ రాగానే ర్యాండమ్గా తీస్తానండి. మీరు అనుకోవచ్చు 100th కామెంట్ పెట్టిన వాళ్ళకి వీడియో ఇస్తాను, అలా కాదు. మీరు ఫస్ట్ కామెంట్ అయినా సరే, మీరు 50 కామెంట్ అయినా సరే, 100th కామెంట్ అయినా సరే ర్యాండమ్గా క్లిక్ చేస్తాను. సో ఎవరికి లక్కీగా వస్తే వాళ్ళకనమాట గిఫ్ట్ అనేది. జస్ట్ మీరు వీడియో మొత్తం చూసినట్టయితే ఆటోమేటిక్గా ఇది అందరికీ వెళ్ళిపోతుందండి. సో ఆ విధంగా కూడా పర్చేస్ వాళ్ళకి మన త్వరగా గివ్ అవే వచ్చేస్తుంది అనమాట. సో మీకు గివ్ అవే గురించి చెప్పేశాను. మీరు మా ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలో చెప్పాను. ఇప్పుడు ఆర్డర్ ప్రాసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెంబర్ 1 వచ్చేసి ఇవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అండి. మీకు నచ్చలేదు అనే రీజన్ తోటి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు. అండ్ చాలామంది ఏమంటారంటే మేడం మేము వేరే ఐటమ్ తీసుకుంటాం, ఈ ఐటమ్ వెనక్కి తీసుకుని అడుగుతుంటారు. సో అలా అయితే కుదరదు అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డెలివరీ టైం మినిమం 10 days అయితే ఖచ్చితంగా ఉండాలండి. 2 daysలో 1 dayలో డెలివరీ నాట్ పాసిబుల్. అలాగే ట్రాకింగ్ కొంతమంది వాళ్ళు బుక్ చేసి మేడం డిస్పాచ్ అయిందా మా ఐటమ్ అని అడుగుతుంటారు. చాలా ఆర్డర్స్లో మీరు మళ్ళీ వెతుకుతూ కూర్చోవాలంటే టైం పడుతుందండి. సో మీ ఐటమ్ మీకు ఖచ్చితంగా వితిన్ 7 to 10 working daysలో వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాలేదంటే మీరు బుక్ చేసినాక 5 days తర్వాత ఒకసారి నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే మ్యామ్ మాది ట్రాకింగ్ అని అడిగితే నేను 5th డే మీరు చూసుకొని అసలు డిస్పాచ్ అయిందా లేదా ఉంటే ట్రాకింగ్ వచ్చిందా లేదా అవి చూసుకుంటారు, అసలు మీ ఆర్డర్ ఏంటి ప్రాసెస్ అనేది. ఆ విధంగా మీరు నేను చూసి క్లియర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అండి, ఎవరైనా ఏదైనా ఫంక్షన్ కోసం బుక్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ బుక్ చేసుకునేటప్పుడే నాకు డేట్ అయితే చెప్పండి. మేము సో డేట్ నేను ఫంక్షన్ బుక్ చేసుకుంటున్నాను, సో నాకు ఐటమ్ ఖచ్చితంగా పంపించినట్టు నేను కూడా చూసుకుంటాను. ఓకే వీళ్ళది ఫంక్షన్ ఉంది కాబట్టి త్వరగా డిస్పాచ్ చేయాలి అండ్ మ్యాక్సిమం డ్యామేజ్ లేకుండా సెండ్ చేయమని వర్కర్కి 1-2 సార్లు చెప్తాను. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా మనకి మ్యాక్సిమంగా ఇష్యూ లేకుండా వస్తాయి. ఓకే, అలా కాకుండా మీరు 9th డే కానీ 7th డే కానీ వచ్చి మేడం నేను ఆర్డర్ పెట్టాను ఇంతవరకు రాలేదు, టుమారో నాకు ఫంక్షన్ ఉంది ఎలాగే నాకు తెప్పించండి అంటే 2 రోజులు నేను తెప్పించలేనండి. బై మిస్టేక్ ఒకవేళ ఆ రోజు డిస్పాచ్ అయ్యి ఉండదు, మేము మర్చిపోయి ఉంటారు వర్కర్ ఎక్కడో, లేదా స్టాక్ అయిపోయిందనో డ్యామేజ్ వచ్చిందనో మర్చిపోయి ఉంటారు, రీస్టాక్ అయ్యాక పంపిద్దామనేసి. మీరు అలా కాకుండా అప్పటికప్పుడు వచ్చేసి చేస్తే నేను కూడా ఏం చేయలేనండి. అందుకోసమే ఖచ్చితంగా నాకు మెన్షన్ చేయండి. ఫంక్షన్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు పేమెంట్ కంటే ముందే క్లియర్ చేసుకోండి. స్ట్రిక్ట్లీ చెప్తున్నాను, 2 daysలో డెలివరీ నాట్ పాసిబుల్ అండి. ఒకవేళ డెలివరీ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, బట్ మమ్మల్ని అయితే 2 daysకి డెలివరీ కావాలని ఆర్డర్ పెట్టద్దు. సో నేను తీసుకోనండి, ఎందుకంటే చాలా ప్రెజర్ ఉంటుంది ఆర్డర్ వల్ల. సో ఈ మిగతా పనులన్నీ మానుకొని ఫస్ట్ ఆర్డర్ని ప్యాక్ చేసి డిస్పాచ్ చేయడం అనేది కుదరదండి. ఇవన్నీ ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ ఆర్డర్స్ తీసుకుంటాను, ప్యాకింగ్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, అక్కడ వర్కర్స్కి ఒక గ్రూప్ అనేది ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. మేము డైలీ వచ్చిన ఆర్డర్స్ వచ్చినట్టు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. వాళ్ళు వరుసగా చూసుకుంటూ స్టాక్ ఉన్న ఎదురుగా ఉన్నాయని ప్యాకింగ్లు చేసి పంపిస్తారండి. సో అది ప్రాసెస్ అనమాట. అందువల్ల వాళ్ళు డ్యామేజ్ ఐటమ్ పంపించారా లేకపోతే అసలు డిస్పాచ్ చేశారా లేదా ఇవన్నీ నాకు తెలీదు. నాకు ఈవినింగ్ కానీ నెక్స్ట్ కానీ డైలీ ఒక టైంలో ట్రాక్స్ అన్నీ నాకు మళ్ళీ వాట్సాప్ షేర్ చేస్తారు. అప్పుడు నేను అవి చూసుకొని డిస్పాచ్ అయింది లేదని చెక్ చేసుకుంటానండి. ఒకసారి నేను వర్క్లో ఉంటే చూసుకోలేను, అవి ఏవేవి ట్రాక్స్ వచ్చాయో నేను కూడా ఫైండ్ చేసుకోలేదు అనుకోండి, అలా కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చెప్తున్నానంటే ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు నాకు ముందే ఇన్ఫామ్ చేసి నేను ఐటమ్ మీద నోట్ చేస్తాను అనమాట. గ్రూప్లో పంపించినప్పుడే ఇది రేపు ఈరోజే డిస్పాచ్ కావాలి, డిస్పాచ్ ఫాస్ట్ అని చెప్పి పెడతాను. అండ్ వాళ్ళు కూడా నాకు ట్రాక్ ఫాస్ట్గా చేసి ట్యాగ్ చేస్తారనమాట. సో నేను చెక్ చేసుకోవడం నాకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరని నేను మీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను. అండ్ బ్యాంగిల్స్ బుక్ చేసుకునే వాళ్ళు సైజ్ విషయంలో చాలా క్లియర్గా ఉండండి. 24, 26, 28 ఈ 3 సైజెస్ మాత్రమే ఉంటాయి. 210, 22 నాట్ అవైలబుల్ అండి. అండ్ ఇవి కూడా సైజెస్ అనేది కొంచెం 1 ఇంచ్ ఎక్కువగానే ఉండాల్సి వస్తుందండి. 24 అనుకున్న వాళ్ళకి 26 వేసుకోవాల్సి వస్తుంది, అలా ఉంటుందన్నమాట. మీరు గూగుల్ చార్ట్లో మీ సైజ్ చూసుకొని దాని ప్రకారం బుక్ చేసుకోండి. మీరు కొంచెం టైట్ ప్రిఫర్ చేస్తారనుకుంటే సైజ్ చిన్నగా ఉన్నా పర్లేదు, మీరు కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంగిల్స్కి ఎక్స్చేంజ్ అనేది ఉండదు అనమాట. అందువల్ల ఖచ్చితంగా మనం ముందే చూసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇకపోతే పార్సల్ ఓపెనింగ్ వీడియో అండి. చాలామంది వీడియో తీయరు, వీడియో తీయకుండా తర్వాత డూప్లికేట్ వీడియో సెండ్ చేసేసి మాకు ఎలాగైనా రిటర్న్ చేయండి, ఎక్స్చేంజ్ చేయండి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారండి. సో ప్లీజ్ అలాంటి ఆర్గ్యుమెంట్ చేయకండి, మీరు ప్రాపర్గా వీడియో తీయండి. ఎక్స్చేంజ్ డ్యామేజ్ కనుక మేము చెప్పిన కండిషన్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తాము. ఓకేనా, స్టోన్ ఫాలింగ్ అంటే 1 or 2 స్టోన్స్ చిన్నవండి, పెద్దవి కాదు, చిన్న స్టోన్స్ కనుక ఫాల్ అయిపోయినట్లయితే వాటికి ఎక్స్చేంజ్ ఉండదు. కొంచెం మినిమం బెండ్ ఉంటుంది, ఆ బెండ్స్ని మనం సరి చేసుకోవచ్చు. అలాంటి బెండింగ్స్కి చిన్న స్టోన్ ఫాలింగ్కి వాటికైతే ఎక్స్చేంజ్ ఉండదండి, ఎందుకంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు, చిన్నవే కదా. మీరు అనొచ్చు చిన్నవైనా ఎలా వేసుకోవాలి అనుకుంటే, అలా మీకు వద్దు అనుకుంటే ఇట్స్ ఓకే అండి, పర్చేస్ చెయ్యొద్దు, ఎంతకంటే ఏం చెప్పలేను కదా.
అవన్నీ కామన్గా అవుతుంటాయి కొరియర్ చేసేటప్పుడు కావచ్చు, లేదా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తాయి కదా, అలాంటప్పుడు కూడా అలాంటివన్నీ అవుతుంటాయండి. ఒక్కోసారి వర్కర్ చూసుకోకుండా సెండ్ చేస్తారు. అలా ఎలా ఇస్తారు, మీరు చూసుకొని పంపించాలి కదా, ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలంటే మాకు మనీ లాస్ కదా అంటుంటారండి. సో ప్లీజ్ అలా ఆలోచించే వాళ్ళకైతే నేను నో అనే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇంతే జరుగుతుంది. ఒక నా దగ్గరే కాదండి, మీరు ఎవరి దగ్గర పర్చేస్ చేసినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు, నేను మీకు చెప్పేస్తున్నాను అనమాట. వాళ్ళు ఇవన్నీ ముందే చెప్పరు, ఎందుకంటే ఇలా చెప్తే కస్టమర్స్ రారు కదా. సో అందుకోసమే చాలామంది ఏంటంటే అలా ఏం రాదండి, బాగానే వస్తుంది అంటారు. మనం అది ఇష్యూ వచ్చినప్పుడే కదా ఎవరైనా దాని గురించి మాట్లాడేది. అందుకోసమే చెప్తున్నాను. ఇవి చూడండి, మీకు మ్యాట్ ఫినిషింగ్లో వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఛానల్లో వస్తున్న ప్రతి కలెక్షన్ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగేనండి. మ్యాట్ గోల్డ్, మ్యాట్లో విక్టోరియన్ ఇలా వస్తూ ఉంటాయి. మీకు అలా కాకుండా కవరింగ్ జ్యువెలరీ కావాలంటే మనకి ప్రీమియం కలెక్షన్స్ అని గ్రూప్ ఉంది, అందులో కూడా కంప్లీట్ కవరింగ్ జ్యువెలరీ ఉంటుంది. సో అవి మీకు గోల్డ్ పాలిష్ ఉంటాయి, అక్కడ మ్యాట్, బీడ్స్ అన్ని కలెక్షన్స్ నేను పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ ఇక్కడ నేను వీడియోస్లో చేయడానికి అవ్వదు కాబట్టి వీలైతే అవన్నీ నేను మీకు షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇదనమాట మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. సో ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎక్స్చేంజ్ చేయాలంటే నేను మీకు అడ్రస్ ఇస్తాను, మీరే ఐటమ్ని మాకు సెండ్ చేయాలి. ఆ తర్వాత నేను మీకు ఐటమ్ని న్యూ పీస్ని పంపిస్తాను. ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటుంది, రీఫండ్ అనేది ఉండదండి. డ్యామేజ్ వచ్చినా అంటే డ్యామేజ్ కొంతమంది ఏంటంటే ఐటమ్ కూడా నచ్చక అలా ఉండొచ్చు, మాకు వద్దు మాకు డబ్బులు ఇచ్చేయండి అంటారు, లేదా ఇంకోసారి కొనుక్కుంటాను మేము, నాకు ఇప్పుడు అవసరం లేదంటారు. అలా కుదరదండి. సో మీరు ఖచ్చితంగా ఐటమ్ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఫాలో అప్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఒకప్పుడు ఏంటంటే చాలా తక్కువ ఆర్డర్స్ ఉండేయండి ఆన్లైన్లో, అలాంటప్పుడు ఇవన్నీ సెట్ అయిపోతూ వచ్చాయి. ఇప్పుడు అందరూ ఆన్లైన్ పర్చేసింగ్ ఎక్కువైపోయింది కాబట్టి మనకు కూడా ప్రతిదీ ఫాలో అప్ అవ్వాలంటే చాలా కష్టమైపోతుంది. ఇటు వర్క్ చూసుకొని, ఇంట్లో వర్క్ చూసుకొని, ఇలా ఎక్స్చేంజ్లవి, డ్యామేజ్లవి చూసుకొని, అండ్ అలాగే కొత్త ఆర్డర్స్, అర్జెంట్ ఆర్డర్స్ ఇన్ని చూసుకుంటున్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు అయితే వస్తుంటాయండి. అందుకోసం మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకోమని చెప్పాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అయ్యేది ఇదే రూల్, కాకపోతే ఓపెన్గా చెప్పడం చేయలేదన్నమాట, అంతే. ఇంకా వేరే ఏమీ ఉండదు. ఇంకా గివేవే చూస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని చాలామందికి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా ఉంటుంది పర్చేస్ డీటెయిల్స్ అని. అండ్ చాలామంది మన దగ్గర రీసెల్లింగ్ సేమ్ ప్రైస్ రీసెల్లింగ్ కూడా చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఏమంటారంటే ఇలా చెప్తే కస్టమర్స్ రారు అంటారు. నేను ఇలాగే చెప్తున్నాను, బట్ నాకైతే ఆర్డర్స్ వస్తున్నాయండి. అండ్ ఎందుకంటే వాళ్ళందరూ కంప్లీట్గా ఇష్టపడే బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఇష్యూస్ కూడా తక్కువ ఉంటాయి. ఒకరిద్దరు వినని వాళ్ళతో మాత్రం నాకు ఇష్యూ వస్తుంది. అందుకే ఈ వీడియోలో పెద్ద వీడియో చేశాను, కలెక్షన్ మొత్తం తీసుకొచ్చేసి అండ్ ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను ప్రతిదీ కూడా. సో మీరు ఆన్లైన్ బుకింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలండి. ఖచ్చితంగా మీ మనీ అనేది మీరే సేఫ్టీ చూసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే మీ మీద నమ్మకంతో పెట్టాం మేమంటారు. సో ఎంత నమ్మకం ఉన్నా సరే కొన్ని విషయాలు మాత్రం మనం ఇలాగే ఉండాలండి, ఓపెన్గానే ఉండాలి. అండ్ కొంచెం చిన్న ఇప్పుడు ఇది ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, బ్యాక్ అది ఉంటుంది కదా గొట్టం అనేది, అది బెండ్ అవుతూనే ఉంటుంది. చాలామంది ఇది కంప్లీట్గా బెండ్ అయిపోయింది, విరిగిపోతుందేమో అంటారు. అలా ఏం లేదండి, అది ఈవెన్ మీ ఇంట్లో ఉన్న అంతే ఉంటుంది. సో అవి అక్కడ కొంచెం కలర్ పోవడం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం నెయిల్ పాలిష్ లైనర్ వేసామనుకోండి, అది కలరింగ్ ఎక్కువ రోజులుగా ఉంటుంది. ఇదైతే మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, చిన్న జుమ్కీస్ అనమాట. సో చూడండి ఈరోజు వీడియోలో ఎన్ని కలెక్షన్ ఉన్నాయంటే చాలా జుమ్కీస్ వచ్చేసాయి, చాలా నెక్ సెట్స్ వచ్చాయి, మీకు కావాల్సినంత కలెక్షన్ వచ్చేది. లెంగ్తీ వీడియో పెట్టుకొచ్చేసాను ఒకేసారి. సో నచ్చిన వాళ్ళు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి. మీకు బుక్ చేసుకోవడం ఇష్టం లేకపోయినా సరే వీడియో మొత్తం చూడండి, ఒక్క హెల్ప్ అయితే నాకు చేయండి చాలు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి, లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ప్లీజ్ దయచేసి కాల్ చేయొద్దండి. నేను కూడా ఊర్లో ఉన్నాను, కాల్స్కి అయితే రెస్పాండ్ అవ్వలేను. ఓన్లీ మీరు ఆ వాట్సాప్లో మాత్రం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్కింగ్ అవర్స్ 10:30 to 6:30. నైట్ టైంలో ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే మీకు ట్రాకింగ్ ఇష్యూ ఉన్నా లేదా ఏదైనా డ్యామేజ్ ఇష్యూ ఉన్నా వర్కింగ్ అవర్స్లోనే కాంటాక్ట్ చేయండి. మిగతా టైంలో నేను ఇంట్లో వర్క్స్, పిల్లల వర్క్స్ చూసుకొని మళ్ళీ వర్కింగ్ అవర్స్ చూసుకుంటాను. మీకు రెస్పాండ్ అవ్వకపోతే రెస్పాండ్ అవ్వలేదని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఊర్లో ఉన్నాను కాబట్టి నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంటుంది. నేను మళ్ళీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ఇష్యూని నేను క్లియర్ చేస్తాను, కొంచెం లేట్ అయినా సరే. సో కొద్దిగా అర్జెన్సీ ఉన్న వాళ్ళు నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను చూసుకుంటాను. ఓకేనా? సో కాల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇవన్నీ కూడా న్యూ సెట్స్ అండి, మొన్నే వచ్చాయి స్టాకు, కొత్త మోడల్ వచ్చాయి. ఎవరికైనా కొత్తగా చూడాలి, ట్రై చేయాలనుకున్న వాళ్ళు వీటైతే ఫాలో చేసుకోవచ్చు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలుసు కదండి, దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీ ఉంది. ఎవరికైనా అక్కడి నుంచి ఫాలో అవ్వాలన్నా సరే ఫాలో అవ్వచ్చండి. అక్కడ కూడా కొన్ని కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తాను అండ్ ట్రై చేస్తున్నానండి ఇంకా ఎక్కువగా మీ ముందుకు రావడానికి. సో కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.